తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైన అధికారులు పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 2676 సెంటర్లు ఏర్పాటు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 5,28,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఆన్సర్ బుక్లెట్లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్షా సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. మీరు తమ సెల్ ఫోన్లను ఆరుబయట పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, అంటే తెలంగాణలో 10వ తరగతి ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే వరంగల్ వ్యాప్తంగా అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు కూడా తెలంగాణలో ఇటు 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి గతంలో లేని విధంగా 7 పేపర్లను నెల రోజులకు పైగా రాసే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరు కూడా ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే విధంగా ఇది ఎంతో దోహదపడుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. గతంలో 10 నుంచి 12 రోజుల్లోనే ఈ యొక్క ఫైనల్ పరీక్షలు ముగిసేవి. కానీ ఈసారి నెలకు పైగా సమయం ఇవ్వడంతో విద్యార్థులు ఒత్తిడి లేకుండా మంచిగా చదువుకొని ఎగ్జామ్ రాసే వెసులుబాటు అయితే అధికారులు కల్పించారు. ముఖ్యంగా మనం ఈ రోజు ఉదయం 9 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ రాసే విధంగా 3 గంటల పాటు ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాటు చేశారు. 9:35 వరకు కూడా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లోకి చేరే విధంగా 5 నిమిషాల వెసులుబాటు కూడా కల్పించారు. కాకపోతే విద్యార్థులంతా కూడా ఒక అరగంట ముందే వస్తే ఎలాంటి టెన్షన్ లేని వాతావరణంలో పరీక్షలు రాయొచ్చని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 43,007 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు ఎగ్జామ్ రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మన జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో 3,290 మంది విద్యార్థులు 20 సెంటర్లో ఎగ్జామ్ రాయనున్నారు. ఇటు జయశంకర్ భూపాలపల్లిలో చూసుకుంటే 3,544 మంది విద్యార్థులు 21 సెంటర్లలో ఎగ్జామ్ రాయనున్నారు. అలాగే ఇటు హన్మకొండలో చూసుకుంటే 12,079 మంది విద్యార్థులు 64 సెంటర్లలో రాయనున్నారు. ఈ జనగామలో చూసుకుంటే 6,445 మంది విద్యార్థులు 39 సెంటర్లలో ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇటు మహబూబాబాద్ లో చూసుకుంటే 8,057 మంది విద్యార్థులు 45 సెంటర్లలో, వరంగల్లో చూసుకుంటే 9,492 మంది విద్యార్థులు 47 సెంటర్లో, మొత్తం 43,007 మంది విద్యార్థులు 236 సెంటర్లలో ఇటు ఎగ్జామ్స్ రాసే విధంగా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే సెంటర్ల వద్ద కూడా ఇటు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బిఎన్ఎస్ 163 సెక్షన్ ని విధించారు. సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడి ఉండకుండా, ఎక్కడ కూడా మాస్ కాపీకి పాల్పడకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా నడుమైతే ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ సెంటర్ కు దరిదాపుల్లో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను కూడా బంద్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఎండ తీవ్రత ఉన్న దృష్ట్యా పరీక్షలు వస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేయడం, అత్యవసరమైతే అంబులెన్స్ ద్వారా మెడికల్ సహాయం అందించే విధంగా ప్రతి సెంటర్ సమీపంలో అంబులెన్స్ ఏర్పాటు కూడా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి సెంటర్ లో కూడా ఇటు మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే సహాయ సహకారాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడమే కాదు, ఇక్కడ ఈసారి నెల రోజులకు పైగా వ్యవధి ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీకి పాల్పడకుండా చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్ కి న్యాయం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కొంత స్ట్రిక్ట్ గా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ లోకి సెల్ ఫోన్ కూడా అలో చేయట్లేదు. ఇటు ఎగ్జామ్ సెంటర్ లో ఉన్న స్టాఫ్ తో పాటు ఇటు బయట నుంచి వచ్చిన ఫ్లయింగ్ కార్డ్స్ సంబంధించి కానీ వీటందరి యొక్క మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడ బయట హ్యాండ్ ఓవర్ చేసి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకుండా ఉండే విధంగా కఠిన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి మాస్ కాపీకి పాల్పడకుండా ఫ్లయింగ్ కార్డ్ బృందాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఎండాకాలం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ఆపద తలెత్తకుండా
అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు 9:30 నుంచి 12:30 వరకు అంటే 3 గంటల పాటు ఒక ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో 9:35కి వచ్చినా కానీ ఎగ్జామ్ సెంటర్లో అలో చేసే విధంగా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు. ఒకటే అధికారులు చెప్తున్నారు, నెల రోజులకు పైగా వ్యవధి ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లోకి విద్యార్థులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఎగ్జామ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా వారు ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాసే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు అధికారులు ఎలాంటి నిబంధనలు జారీ చేశారు? పరీక్షా కేంద్రాలకు వస్తున్న విద్యార్థులు ఫస్ట్ అయితే వాళ్ళు ఎలాంటి స్మార్ట్ వాచెస్ కానీ ఇంకా ఎలాంటి కూడా వాళ్ళు మాస్ కాపింగ్ పాల్పడకుండా ఉండే విధంగా అన్ని వాళ్ళు ఆ విద్యార్థులు కూడా పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా మొత్తం మనం చూస్తే వాళ్ళు ఇబ్బంది తలెత్తకుండా వారి యొక్క హాల్ టికెట్ల మీద క్యూఆర్ కోడ్ కూడా ముద్రించారు. దానివల్ల ఏమవుతుందంటే స్కాన్ చేస్తే పరీక్ష ఒక సెంటర్ వారి యొక్క పూర్తి వివరాలు ఈవెన్ మ్యాప్ కూడా వచ్చే విధంగా అంటే పరీక్షకు వస్తున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం కాదు. ఇక్కడ లోపలికి వెళ్తున్న విద్యార్థులు క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. 3 గంటల వ్యవధి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి మాస్ కాపింగ్ పాల్పడకుండా మీరు మంచి వాతావరణంలో చదువుని గుర్తు చేసుకొని ఎగ్జామ్ రాసే విధంగా అందరూ కూడా ముఖ్యంగా వారికి ఇచ్చిన ఆన్సర్ షీట్ లో కూడా ఎలాంటి పేజెస్ చింపి పాస్ చేసుకోవటం కానీ అలాంటి ఏమైనా చేసుకుంటే కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీరు అంతా కూడా మీరు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు రాసుకునే విధంగా అయితే అధికారులు ఇప్పటికే విద్యార్థులకి సూచనలు జారీ చేశారు. వారి ప్లేస్ లో కూర్చొని ప్రశాంతంగా వారు ఎగ్జామ్ రాసుకునే విధంగా అయితే ముందైతే వారికి సూచనలు చేయడంతో కొంత ఒత్తిడి లేకుండా వారందరూ వారి యొక్క పరీక్ష రాసే విధంగా కొంత అధికారులు కూడా సూచనలు చేయడంతో ప్రస్తుతం అయితే పరీక్షా కేంద్రాలకు లోపలికి చేరుకున్న విద్యార్థులు పరీక్ష రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం ఇటు పోలీస్ కానీ ఇటు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఎగ్జామ్ సెంటర్లలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా మాస్ కాపింగ్ జరగకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఇటు పరీక్షా కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కూడా కఠినమైన ఆజ్ఞలు జారీ చేశారు. ఎక్కడ కూడా మాస్ కాపింగ్ సంబంధించి జరిగినట్లు తెలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఆ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ ఎగ్జామ్ రాసే విధంగా అవకాశాలు కల్పించాలని అధికారులు కూడా ఇటు పరీక్షా కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కూడా సూచన చేశారు. సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు పరీక్షా కేంద్రానికి ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశాలు ఏమైనా వెసులుబాటు కల్పించారా? 9:30 నుంచి 12:30 వరకు జరగనున్న నేపథ్యంలో ఒక 5 నిమిషాల వెసులుబాటు అయితే కల్పించారు. ఎందుకంటే ఆ విద్యార్థులు కొంత 9:35కు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నా కానీ లోపలికి పంపిస్తాము. 9:35 తర్వాత మాత్రం ఎవరు వచ్చినా కానీ లోపలికి పంపించేది లేదు. కాకపోతే విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మరీ టైంకి రాకుండా ఒక అరగంట ముందే వస్తే వారి యొక్క రూమ్ ఇక్కడ వారి ఎక్కడ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుందని ముందే ఎగ్జామ్ సెంటర్ లోకి చేరుకున్నట్లయితే ఎలాంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి 9:35 తర్వాత వచ్చిన వారిని అలో చేసి ఉండదు. కాబట్టి ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటే బాగుంటుందని అయితే అధికారులు ముందస్తుగానే ఇటు విద్యార్థులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కొంత విద్యార్థులు ఒక గంట ముందే ఇక్కడ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందా ఈసారి? ముఖ్యంగా ఇటు ఆశ్రమ పాఠశాలలో కానీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులంతా కూడా పరీక్షా సెంటర్లకు వెళ్ళడానికి ఇప్పటికే ఆ యాజమాన్యాలు వాహనాలను ఏర్పాటు చేసి విద్యార్థులను అయితే ఎగ్జామ్ సెంటర్లకు తరలించాయి. ముఖ్యంగా ఇటు గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు మాత్రం ఎలాంటి బస్సు దొరకక ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కొంత బస్ సర్వీస్లను కూడా పెంచడం జరిగింది. ఇటు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు తొందరగా పరీక్షా కేంద్రాలకు చేరాలంటే ఆయా పరిధిలో ఉన్న బస్ సర్వీసులు ఎక్కువ ఉన్నట్లయితే వారు త్వరగా ఎగ్జామ్ సెంటర్కి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీతో మాట్లాడి ఆయా రూట్లలో కూడా బస్సులు ఎర్లీగా ఎక్కువ బస్సులు నడిపే విధంగా మొత్తం ప్రభుత్వ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రాలకు తొందరగా వచ్చేందుకు ఒక వెసులుబాటు ఉపయోగపడటంతో కొంత ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు అయితే ప్రస్తుతం చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. ఓకే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.